హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ధన్య జస్లిన్ బర్త్డే. అట్ ది సేమ్ టైం ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ ధన్య జస్లిన్. ఈరోజు సెలబ్రేషన్ చూద్దాం మనం. మా అన్న ఫ్యామిలీ, మదన్న, దీప్తి వదిన, డిలైట్ జస్లిన్, ధన్య జస్లిన్. ఈ ఫ్యామిలీ దేవుని పరిచర్యకు చాలా సహకారంగా ఉంటారు. సండే స్కూల్కి కానీ, ప్రతి చర్చి కార్యక్రమానికి కానీ వీరి కుటుంబం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదం నుండి ఈ కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ఇక్కడ మా ధన్య జస్లిన్ కేక్ కటింగ్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ధన్య జస్లిన్ అయితే కళ్ళు మూసుకోకుండా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే మేమందరం కూడా బాపట్ల నుంచి నెల్లూరు వెళ్ళి ఆమె బర్త్డే కొరకు నెల్లూరు వెళ్ళాము. అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ నేను ప్రార్థన చేస్తుంటే అందరూ కూడా బిజీగా ఉన్నారు, కళ్ళు మూసుకోకుండా. మా వదిన ద్వారకక్క మాత్రమే కళ్ళు మూసుకొని, మా అన్నయ్య కళ్ళు మూసుకొని ఉన్నాడు. అందరూ కూడా కేక్, క్యాండిల్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ధన్య మాత్రం చాలా హ్యాపీగా ఉంది. దేవుడు ఇలాంటి పుట్టినరోజులు ధన్య అనేకములు జరుపుకున్నాను గాక. తన చదువులో, తన స్కూల్లో కూడా వృద్ధి చెందును గాక. మంచిగా చదువుకొని ఉన్నతంగా ధన్య ఆశీర్వదించబడిన గాక. ఇక్కడ ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలని ధన్య అనిపిస్తుంది, కానీ చాలా ఎంజాయ్ చేస్తుంది ధన్య. హ్యాపీ బర్త్డే ధన్య. ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా కేక్ అండ్ థమ్స్అప్ తాగుతున్నాము. మా డిలైట్ జస్లిన్, ధన్య జస్లిన్ వాళ్ళు పెట్టుకున్న గోరింటాకు అప్పుడే పెట్టుకొని అప్పుడే కడిగేసుకొని వచ్చి పండిందా అని అడుగుతున్నారు. చిన్నపిల్లలు కదా, తెలియదు. ధన్య జస్లిన్ చూపిస్తుంది ఇప్పుడు, ఇందాక డిలైట్ జస్లిన్ చూపించింది. ఇక్కడ నేను ధన్య జస్లిన్కి, డిలైట్ జస్లిన్కి కేక్ పెడుతున్నాను. కేక్ తినలేకపోతున్నారు, ఎందుకంటే అప్పటికి చాలామంది కేక్ పెట్టేసరికి కేక్ తినలేకపోతున్నారు. చాలా ఇష్టంగా ధన్య అయితే కేక్ తినకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా పెద్దన్నయ్య పిల్లలు నీరజ్, నిఖిత్ ఇద్దరు కూడా వాళ్ళ చెల్లెళ్ళకి ఒక మంచి డ్రెస్సులు తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు మంచి డ్రెస్సెస్, ఇద్దరికి కూడా ట్విన్ డ్రెస్సెస్ ప్రజెంట్ చేశారు. కలర్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగున్నాయి. ఈ సెలబ్రేషన్లో వాళ్ళు ఈ డ్రెస్సెస్ వేసుకున్నారు. వాళ్ళకు కూడా బాగా నచ్చినాయి ఆ డ్రెస్సెస్. ఇక్కడ మేరీ వాళ్ళు, మా అక్క వాళ్ళ కూతుర్లు, వాళ్ళు ధన్య జస్లిన్కి కేక్ రాస్తుంటే ధన్య వాళ్ళ మీద తిరగబడి వెళ్ళి వాళ్ళకి రాయడానికి ప్రయత్నించింది. కానీ వాళ్ళందరూ కూడా ధన్య జస్లిన్ కింద పడేసి కేక్ రాశారు. ఇక్కడ నేను మా ధన్య జస్లిన్ బర్త్డే కేక్ తింటున్నాను. ఉదయాన్నే టిఫిన్స్ చేసిన తర్వాత మా ధన్య జస్లిన్ బర్త్డేకి మేమందరం కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను. అన్నీ వేస్తారు కానీ అందరూ, నాకైతే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపడం నాకు ఇష్టం. అది వేపితే చాలా టేస్టీగా ఉండిద్దని నా నమ్మకం, అందుకే అది బాగా వేపుతున్నాను. ఇక్కడ ఒక కర్రీ అండ్ రైస్ నేను చేశాను. మిగిలినవన్నీ కూడా మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఇక్కడ నేను కర్రీకి ప్రిపరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పోసి
ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి ఫుల్ వీడియో అయితే తీయలేదు, కానీ సగం సగం కొంచెం కొంచెం వీడియో తీసి నేను మాత్రం మా ధన్య జస్లిన్ బర్త్డేకి చికెన్ కర్రీ అలాగే పులావ్ ఈ 2 రెసిపీలు నేను చేశాను. ఈ 2 కూడా నేను చేస్తుంటే మా అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ చెప్తున్నాను వీడియో తీసాను, కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో లేదు, ఫుల్ వీడియో అయితే లేదు. మామూలుగా కొంతవరకే వీడియో తీసాము, బిజీగా ఉండడం వల్ల కొంతవరకే వీడియో తీసి. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా నేనేం చేస్తానంటే ఆయిల్ వేసి ఫస్ట్ చాలామంది మా మసాలా దినుసులు ఇవన్నీ వేస్తారు. నాకేంటంటే ఫస్ట్ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి, అప్పుడే చికెన్ కర్రీ టేస్ట్గా ఉండిద్దని నా నమ్మకం. అందరి నమ్మకం నాకు తెలియదు. నేనేం చేస్తానంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నేను వేస్తాను. ఇక్కడ ఈ కర్రీలో నేను ఒక 3 స్పూన్స్ అల్లం, ఒక 4 or 5 స్పూన్స్ వెల్లుల్లి, ఈ రెండింటిని నేను బాగా వేపుతున్నాను. ఎందుకంటే ఇది వేగితేనే మనకు చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక టిప్ అనుకోవచ్చు. చాలామంది ఇది పచ్చి పచ్చిగా వేసేసి తినేస్తూ ఉంటారు, నాకైతే అలా ఇష్టం ఉండదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. మా అబ్బాయి, మా అన్నయ్య వాళ్ళ పెద్ద కొడుకు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇది బాగా వేగినప్పుడే టేస్ట్ వచ్చిందని నా నమ్మకం. ఇంకా ఈ చికెన్ ఫుల్ వీడియో లేదు, కానీ కొంత వీడియో తీసి మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఫైనల్ వీడియో, చికెన్ కర్రీ ఫైనల్ వీడియో. గ్రేవీ లేదు, కొంచెం తగ్గింది. దీని తర్వాత పులావ్ రెసిపీ కూడా చేశాను. పులావ్ అయితే చాలా హోటల్లో ఎలా ఉంటుందో అలా వచ్చింది. చాలా పొడి పొడిగా, చాలా రుచిగా, చాలా బాగా వచ్చింది. నాకైతే ఈ పులావ్ రెసిపీ బాగా నచ్చింది, అందరికి కూడా నచ్చింది. ధన్య జస్లిన్ బర్త్డేకి పులావ్ చాలా బాగా వచ్చింది. రైస్ కానీ టెక్స్చర్ కానీ పొడి పొడిగా కానీ సేమ్ మన హోటల్లో తెచ్చుకున్న బిర్యానీ లాగా అనిపించింది నాకైతే. చాలా టేస్టీగా, చాలా బాగుందండి. ఇక్కడ చిన్న రీల్ చేసాము మా ధన్య జస్లిన్ డిలైట్ జస్లిన్తో. వాళ్ళందరూ కూడా అక్కడ డెకరేషన్ చేస్తే ఆ డెకరేషన్ దగ్గర ఒక చిన్న రీల్ అనమాట. పిల్లలిద్దరు కూడా డ్రెస్సెస్ అలా చాలా బాగున్నాయి. వాళ్ళ అన్నయ్య వాళ్ళు తెచ్చిన డ్రెస్సెస్, ఆ డ్రెస్సెస్ వేసుకొని ఫస్ట్ రీల్ చేశారు. చాలా ఎంజాయ్ చేశారు, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిన డ్రెస్సెస్. ఇక్కడ మేము ప్రార్థన పెట్టుకుంటున్నాము, అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన గడచిన కాలం కృపలో మమ్ము పగలురే కను పాపవలే దాచిన దేవా నీకు స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. ప్రార్థన అనంతరం ఇక్కడ కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. మరలా కేక్ కటింగ్ ఇక్కడ ప్రారంభిస్తున్నాము. డెకరేషన్ స్మాల్ డెకరేషన్ అండి, చిన్న డెకరేషన్ మా ఫ్యామిలీ మెంబర్స్ చేశారు. ఇక్కడ కేక్, ఈ కేక్ మా ధన్య జస్లిన్ వాళ్ళ మామయ్య, అంటే మా దీప్తి వెళ్ళిన వాళ్ళ
తమ్ముడు తీసుకొచ్చాడు ప్రదీప్ అన్నని. చాలా బాగుంది కేక్, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మా మొదన్న క్యాండిల్స్ వెలిగిస్తున్నాడు. అందరూ కూడా కేక్ కటింగ్కి రెడీగా ఉన్నారు. మా ధన్య జస్లిన్ అయితే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలా అని చూస్తుంది. ఇక్కడ అందరూ కూడా బర్త్డే సెలబ్రేషన్కి ఎదురు చూస్తూ ఉన్నారు. హ్యాపీ బర్త్డే టు యు, మ్యాజిక్ క్యాండిల్స్ని హ్యాపీ బర్త్డే వెళ్తున్నారు ఇక్కడ పిల్లలిద్దరు. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి మా పిల్లలిద్దరికి, వాళ్ళకి కూడా బాగా నచ్చినాయి. పోటీల మీద పడి ఊరుతున్నారు, ఇద్దరు కేక్ కట్ చేస్తున్నారు. ఎవరి బర్త్డే అయినా ఇద్దరు కేక్ కట్ చేయడం మా ఫ్యామిలీలో ఆనవాయితీ. ఇద్దరు అక్కా చెల్లెలు ఎవరికి వాళ్ళు కేక్ తినిపించుకుంటున్నారు. చాలా క్యూట్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. దేవుడు మీ ఇద్దరిని కూడా దీవించాలని నా విడుదల ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే ధన్య జస్లిన్. దేవుడు మీ ఇద్దరిని దీవించాలి, మీ ఇద్దరిని మీ చదువుల్లో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ లవ్ అండ్ కేర్ దిస్ వే విష్ యు. ఇక్కడ మా అన్నయ్య, మా పెద్దన్నయ్య డేవిడ్ అన్న, మా పెద్దదిన రాణి వదిన కేక్ తినిపిస్తున్నారు. వీళ్ళిద్దరంటే ధన్య జస్లిన్కి, డిలైట్ జస్లిన్కి చాలా ఇష్టం. వీళ్ళు కూడా బాగా చూస్తారు పిల్లల్ని. మా చిన్నన్నయ్య, చిన్న వదిన, మధు అన్న, దీప్తి వదిన, ఇది వీళ్ళ ఫ్యామిలీ. చాలా మంచి ఫ్యామిలీ. హ్యాపీ బర్త్డే ధన్య. దేవుని యందు భయభక్తులు కలిగిన ఫ్యామిలీ వీళ్ళు. మా పెద్దక్క చిన్నక్క వాళ్ళ పిల్లలు మేరీ, లావణ్య, మనీష. చూడు వీళ్ళ అన్నవాళ్ళు నీరజ్, నిఖిత్. మా పెద్దన్న వాళ్ళ పిల్లలు నీరజ్, నిఖిత్. ఇప్పుడు నేను కేక్ తినిపిస్తున్నాను. ఈ కేక్ అయితే పిల్లలు బాగా తింటున్నారు, వాళ్ళకి బాగా నచ్చింది. మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ, చిన్నక్క వాళ్ళ పెద్ద కూతురు మేరీ శరణ్య, చిన్న కూతురు లావణ్య. మా పెద్దక్క వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు మనోజ్, మంజుష. వీళ్ళు ఇక్కడ కేక్ తినిపిస్తున్నారు. దీర్ఘాశుమంతురాలు అవుతావు. ఏమంటారండి, యథార్థ మార్గంలో ఇక్కడ కొన్ని దేవుని మాటలు, కొన్ని నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున దేవుని మాటలు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన మాటలు వింటారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. వాళ్ళు ఇరుకు మార్గంలో వెళ్ళిన వారి అడుగులు తొట్టిల్లవు, వారి పాదములు తొట్టిల్లవు అని ఇక్కడ దేవుడు మాట్లాడే ఒక చిన్న వాక్యాన్ని నేను అక్కడ చెప్పాను. ఇక్కడ వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ, మా పెద్దమ్మ ఫ్యామిలీ, అలాగే మా అమ్మ, మా పెద్దమ్మ, వీళ్ళ ఫ్యామిలీ. మేమందరం కూడా ప్రతి దాంట్లో గ్యాదర్ అవుతాము. ఇక్కడ మా ధన్య జస్లిన్ బర్త్డేకి మేము తయారు చేసినటువంటి ఫుడ్ ఇది. పులావ్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, సాంబార్, గోంగూర, అలాగే పెరుగు చట్నీ, గులాబ్ జామున్, ఇవన్నీ కూడా మేము తయారు చేస్తాం. ఇక్కడ గిఫ్ట్ ఇస్తే ఇద్దరు కూడా గిఫ్ట్ని ఓపెన్ చేస్తున్నారు. గిఫ్ట్లో ధన్య జస్లిన్ చిన్నప్పటి ఫోటోలు, డిలైట్ జస్లిన్ చిన్నప్పటి ఫోటోలు కూడా చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేశారు గిఫ్ట్ని. ధన్య జస్లిన్ది August 15 ఇండిపెండెన్స్ డే, అట్ ది సేమ్ టైం తన బర్త్డే, రెండు కూడా ఒకేసారి వచ్చినాయి. ఇక్కడ అందరం కూడా కేక్ తింటున్నాము.
అందరికీ కేక్ కట్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ మా వదిన వాళ్ళ అపార్ట్మెంట్లో కేక్, ఒక చిన్న గిఫ్ట్ టెప్పర్వేర్ బాక్స్ ఒకటి, ఒక మాజా టెట్రా ప్యాక్, ఈ 3 కూడా ప్రతి అపార్ట్మెంట్ హోమ్కి వాళ్ళకి ఇచ్చింది. ఇక్కడ నేను కేక్ తింటున్నాను. ఇప్పుడు అందరం కూడా కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాము. మేము తయారు చేసినటువంటి ఫుడ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ అందరం మంచిగా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ధన్య జస్లిన్ నైట్ డ్రెస్కి వచ్చేసేసి చక్కగా కూర్చొని తింటుంది. మేమందరం కూడా ఇక్కడ భోజనం చేస్తున్నాము. మా అక్క వడ్డిస్తుంది. అయిపోయిన తర్వాత సాయంత్రం మేమందరం కూడా లస్సీ షాప్కి వచ్చాము. ఇక్కడ అందరం కూడా ఈవినింగ్ 6:30, 6కి అట్లాగా మేమందరం కూడా ఐస్ క్రీమ్ తినడానికి లస్సీ షాప్కి వచ్చాము. ఇక్కడ అందరం ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాము. అందరం ఒకే చోట కూర్చోడానికి ప్లేస్ లేదు కాబట్టి ఒక కొంతమంది అటువైపు, కొంతమంది ఇటువైపు కూర్చున్నాము. ఇక్కడ డిలైట్ జస్లిన్ నాకు ఇష్టమైంది ఏదో చెప్తాను చూడండి మీకు అంటుంది. ఏమేమి ఉంటాయో ఇక్కడ చెప్తాను అని ఇక్కడ బ్లాగర్ లాగా చెప్తుంది. ఓకే ఫ్రెండ్, ఇది లస్సీ షాప్ది, చాలా బాగుంది. ఇక్కడ నెల్లూరులో ధనలక్ష్మీపురంలో ఉంటుంది అనుకుంటా ఇది. ఇక్కడ మేము అందరం కూడా ఆర్డర్ ఇచ్చాము, ఇంకా ఆర్డర్ రాలేదు. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. డిలైట్ జస్లిన్ అయితే దీంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ నాకు తెలిసి ఒక 10 times 20 times వచ్చి ఉండిద్ది. అన్నీ చెప్తుంది, ఏమేమి బాగుంటాయో అవన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేస్తున్నాము. ఇక్కడ మా అమ్మ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసింది. మా అమ్మ, మేరీ వీళ్ళు. ఇంకొకళ్ళేమో పైనాపిల్ జ్యూసు, తర్వాత వాటర్ మిలన్ జ్యూసు. నేనైతే మిసిసిపి మడ్ అని ఉంది, మిసిసిపి మడ్ ఆర్డర్ చేశాను. చాలా బాగుంది ఐస్ క్రీము, తినలేకపోయాము, ఎక్కువైపోయింది. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఆర్డర్ చేసుకొని చాలా హ్యాపీగా తిన్నాము. చాలా టేస్టీగా ఉంది లస్సీ షాప్లో. ఇక్కడ మా అన్న వాళ్ళకి వాళ్ళ ఐటమ్స్ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని తింటున్నారు. మా ప్రైజ్ మా దగ్గర కూర్చొని మరలా అక్కడికి వెళ్ళిపోయింది. నేనైతే మిసిసిపి మడ్ డ్రింక్ చేస్తూ ఐస్ క్రీమ్ తింటూ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ధన్య జస్లిన్. మంచి పార్టీ ఇచ్చావు మాకైతే. ఇలాంటి పుట్టినరోజులు ధన్య జస్లిన్ ఎన్నెన్నో చేసుకోవాలని ముందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును ధన్య జస్లిన్ వర్ధిల్లును గాక. ఆమేన్.